హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎరైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ షార్ట్ని క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. అలాగే మనం ఈరోజు చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎంసెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇంకా దాదాపుగా 40 days ఉందన్నమాట ఇంకా ఎగ్జామ్కి. సో మీరు బాగానే ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటున్నా. ఈరోజు ఏంటంటే టాపిక్, ఇంకా 40 days ఉన్నాయిగా, ఆ 40 daysలో డైలీ రొటీన్ ఎట్లా ఉండాలో చెప్పబోతున్నాను. అంటే మీరు పొద్దున్న 8:30 నుంచి సాయంత్రం 8 దాకా ఎలా ఉండాలని ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం అనమాట. సో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా ఉపయోగపడే పాయింట్స్ ఉంటాయి కాబట్టి మీరు లాస్ట్ దాకా చూడాలని కోరుకుంటూ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పొద్దున్న లెగవమాకండి. ఒక 7కి అట్లా లెగవండి చాలు. 7కి లేచి ఒక గంట అంటే మీకు డైలీ వర్క్స్ ఉంటాయి కాబట్టి అవి ఫినిష్ చేసుకొని 8కి కూర్చోండి. మీకు ఇంకేమన్నా ఫార్ములాస్ హార్డ్గా ఉన్నాయి అనిపిస్తే మీకు నచ్చిన టైము, నేను పర్టికులర్గా ఒక టైం అని చెప్పను, మీకు నచ్చింది. కొంతమందికి నైటు చదివితే బాగా ఎక్కుతుంది కొంతమంది బ్రెయిన్లోకి. అలాగే కొంతమందికి ఏమో మార్నింగ్ ఒక 5కి అట్లా లేచి చదివితే బాగా ఎక్కుతుంది బ్రెయిన్లోకి. సో మీకు నచ్చిన టైంలో మీకు కష్టంగా ఉండే ఫార్ములాస్ ఉంటే, లేకపోతే క్వశ్చన్స్ అవి చూసుకోవడం బెస్ట్. అవి చేయండి ఆ టయాన. అలాగే మీరు ఒక గంట ఏమో మీ డైలీ వర్క్ చేసుకొని 8కి కూర్చోండి. ఇంకా మీకు ఏది మంచిగా అనిపిస్తే స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీకు ఏది చేయాలనిపిస్తే, మీకు ఇప్పుడు ఏది ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకున్నాను అనుకోండి, మీకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి తర్వాత మీకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్స్ కూడా ఇంట్రెస్ట్గా చేయాల్సి వచ్చింది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంది ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ 20 days ఏమో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఎక్కువ. ఎందుకంటే ఇంక మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి కాబట్టి ఎగ్జాము, ఎంసెట్ ఎగ్జాము. సో మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి తర్వాత ఏమో సెకండ్ ఇయర్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఒక డేకి మార్నింగ్ 8 నుంచి సాయంత్రం ఈవినింగ్ మీరు 8 దాకా చదవండి. ఎందుకంటే చాలా టైం తక్కువ ఉంది అబ్బా. ఎందుకంటే మీకు ఫస్ట్ ఇయర్ చదవాలి, సెకండ్ ఇయర్ చదవాలి కాబట్టి చాలా టైం తక్కువ ఉంది కాబట్టి పొద్దున్నే 8కి లేచి ఫస్ట్ ఈ 12 గంటలు ఉంటాయి మీకు 8 నుంచి 8 దాకా. దీంట్లో బ్రేక్స్, లంచ్ బ్రేక్, ఒక 2-3 బ్రేక్స్ ఎలా ఇవ్వాలో ఏ టైంలో పెట్టుకోవాలో నేను ఈరోజు ఈ వీడియో చెప్పుకోబోతున్నాను. అవి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 2 hours లేకపోతే ఒక 1 hour చదివి ఒక 20 minutes బ్రేక్ తీసుకోండి. అలాగే ఇంకొక 1 hour మీకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకోండి. మీకు నచ్చిన చాప్టర్ తీసుకొని మొత్తం ఫస్ట్ మీరు ఎక్కువ నచ్చిన దాని మీద కాన్సన్ట్రేట్ చేసి తర్వాత రాని కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ రాని దాని మీద పెడితే మనకి ఎక్కదు, ఇంకా వచ్చిన మూడు మొత్తం పోయిద్ది. కాబట్టి ఫస్ట్ మీరు మీకు నచ్చిన చాప్టర్, నచ్చిన టాపిక్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఒక 10 days అలా తీసుకొని ఇంకో 10 days ఏమో మీకు రాని కష్టంగా ఉన్నాయి అవి ట్రై చేయండి. ఒక గంట తీసుకొని 20 minutes బ్రేకు, అలాగే ఇంకో గంట తీసుకొని 20 minutes బ్రేకు. ఇప్పుడు 3 గంటలు అయిపోయిన తర్వాత ఒక 1/2 hour బ్రేక్ ఇవ్వండి మళ్ళీ. తర్వాత ఇంకో 2 గంటలు అయిపోయిన తర్వాత అలా 2 గంటల తర్వాత 20 minutes బ్రేకు, 2 గంటల తర్వాత 20 minutes బ్రేకు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తారంటే 5 hours అయిపోయిన తర్వాత మీరు బ్రేకులు చూసుకోండి. ఒక్కొక్క అవర్ అయిపోయిన తర్వాత 20 minutes పక్కా ఉండాలి. అలాగే 3 hours అయిపోయిన తర్వాత ఒక లాంగ్ బ్రేక్ అంటే 30 minutes బ్రేక్ ఉండాలి పక్కా. తర్వాత లంచ్ బ్రేక్ మీరు ఎప్పుడెప్పుడు తీసుకుంటారంటే మీరు సరిపోద్ది అనాలిసి 1 అయింది అనుకుంటా అప్పటికల్లా. సో మీరు 1 అవ్వచ్చు లేకపోతే 2 అవ్వచ్చు. సో మీరు ఒక అవర్ మాత్రం లంచ్ బ్రేక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ లంచ్ బ్రేక్లో మీకు నచ్చింది ఎంటర్టైన్మెంట్ పెట్టుకోవడానికి చూడటానికి ట్రై చేయండి. అప్పుడు బ్రెయిన్ కొద్దిగా రిలాక్స్ అయ్యి కొద్దిగా ఫ్రెష్ మూడ్లోకి వెళ్తుంది. తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ వర్క్ స్టార్ట్ అవ్వాలా. సో మీరు చెప్పాను కదా, ఒక గంట చదివి ఒక 20 minutes బ్రేక్ తీసుకోండి, లేకపోతే 10 minutes ఏం తీసుకోండి మీ ఇష్టం. నేనైతే 20 minutes ప్రిఫర్ చేస్తాను. అలాగే ఒక 4 hours అలా చదివేసి బ్రేక్ తీసుకుంటా మధ్యలో 20 minutes. అలాగే ఒక లాంగ్ బ్రేక్ అంటే 30 minutes, 2 hours అయిపోయిన తర్వాత పక్కా తీసుకోవడానికి ట్రై చేయండి. కొద్దిగా రిలాక్స్ అయింది మైండ్. ఇది మీరు ఫోన్లో అయితే వెళ్ళమాకండి. ఆ 30 minutesలో ఒక చిన్న స్లీప్ అయినా లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి మీకు నచ్చింది ఆలోచించడం అట్లా ఏదో ఒకటి చేయండి. అలాగే ఇప్పుడు మీరు అలాగా ఒక 6 దాకా చేయండి. తర్వాత 6 నుంచి 8 దాకా 2 hours ఉంటాయి. ఆ 2 hours ఏం చేయబోతున్నా అంటే మీరు ఫోన్ తీసుకోండి. మీకు రాని టాపిక్ ఉంటుంది కాబట్టి అది చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథ్స్ అలా దానిలో ఒక చాప్టర్ అలా, ఆ చాప్టర్ని మీకు యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్లో ప్రిఫర్ చేస్తాను. ఏదో ఉంటాయి కదా, మీరు డైలీ చూస్తారు కాబట్టి కొంతమంది
ఆ ఛానల్లో చూడటానికి ట్రై చేయండి. మీకు కష్టం ఉన్న చాప్టర్స్ మాత్రమే చూడండి. మళ్ళాగా ఆ 2 గంటలు ఓన్లీ ఛానల్స్ అదే మీకు రాని సబ్జెక్ట్ మాత్రమే చూడటానికి ట్రై చేయండి. మిగతా సోషల్ మీడియాకి వెళ్ళొద్దు. సో ఇంకా 8 అయిపోయిన తర్వాత ఇంక మీ ఇష్టం. ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ మార్నింగ్ 8 దాకా మీరు ఏం చేసినా నాకు సంబంధం లేదు. ఈ 12 అవర్స్ దాంట్లో 12 అవర్స్ ఏమి ఉండదు. మీరు గట్టి కూర్చుంటే 8 అవర్స్ కూర్చుంటారు అనుకుంటా చదువుకోవడానికి అంతే. ఇంక మిగతా అన్ని బ్రేకులు, లంచ్ అవర్. సో మీరు మాత్రం ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఎంతసేపు చదివాను కాదు, ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి చదివితే అంత బ్రెయిన్లో బాగా ఎక్కేది. కాబట్టి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఎఫర్ట్స్ మొత్తం మీరు చదవండి. ఇదే మీ యొక్క ఎగ్జామ్ కాబట్టి ఇంక తర్వాత మీ బీటెక్కే ఎంజాయ్మెంటే. సో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఒక తపస్సు, ఒక యజ్ఞంలాగా ఈ 40 డేస్ మాత్రం చాలా జాగ్రత్తగా చదవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ గారికి కూడా షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఇంకేమన్నా లింక్స్ కావాలంటే ఎంసెట్ పైన డిస్క్రిప్షన్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.